ఈ మధ్య కాలంలో హెయిర్ కలరింగ్ అనేది ఫ్యాషన్ అయింది, దాని గురించి కొంచెం చెప్తారా? హెయిర్ కలర్స్ అనేవి ఒకటి మనము ఫ్యాషన్కి వేసుకునే కలర్స్ కొన్ని అయితే, కొన్ని గ్రే హెయిర్ని కవర్ చేసుకోవడానికి వేసుకునే కలర్స్ కొన్ని. ఓకే, గ్రే హెయిర్ కోసం కలరింగ్ అయితే వేసుకోవడం ఓకే నడుస్తుంది. కానీ చిన్నపిల్లలు కూడా హెయిర్ కలర్కి వెళ్ళాలా వద్దా, ఒక ఏజ్ వచ్చిన తర్వాత అనే ఆలోచనలో ఉన్నప్పుడు హెయిర్ కలర్ అనేది ఎంతైనా కూడా కెమికలే. ఇప్పుడు హెయిర్లో జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, వైట్ హెయిర్ గ్రే హెయిర్ మీకు ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, పెద్దగా ఏం తెలియట్లేదు అని అనుకున్నప్పుడు అసలు నేను చెప్పే సజెషన్ ఏంటంటే హెయిర్ కలర్ కంటే ఫస్ట్ కూడా హెర్బల్ డై ఏంటంటే హెన్నాను మనము హెర్బల్ డై అంటాము యాక్చువల్గా. అట్లా హెర్బల్ డైస్ మీరు హెన్నాకి వెళ్తుంటే దానికి ఒక కలర్ గ్రే హెయిర్ని దాన్ని కవర్ చేయడమే కాకుండా ఇంకా దానికి వచ్చే సైడ్ బెనిఫిట్స్ కూడా చాలా ఉంటాయి. కాబట్టి మ్యాక్సిమం దాన్ని నేను ప్రిఫర్ చేస్తాను హెన్నాని. మీకు గ్రే హెయిర్ ఒకటి కవర్ అవుతుంది, డాండ్రఫ్ లాంటివి ఉన్న కొంతవరకు కవర్ చేసుకోవచ్చు, మంచి హెయిర్ కండిషనర్ని టెక్స్చర్ మెయింటైన్ చేసుకోవచ్చు మీరు హెన్నా యూజ్ చేయడం వల్ల. ఓకే, ఇంకా గ్రే హెయిర్ ఎక్కువ అయిపోతుంది, మేము హెన్నా వేసుకుంటుంటే రెడ్నెస్ బాగా బయటికి తెలుస్తుంది, అట్లాంటప్పుడు ఇంకా మనము కలర్స్కి వెళ్ళాలి, ఆ చాయిసే. ఇంకా కలర్స్ కాకుండా ఇప్పుడు వచ్చే వాటిల్లో ఇంకా కాళీ మెహందీ అని ఇలాంటివన్నీ ఉన్నాయి. ఓకే, అవి కూడా ట్రై చేయొచ్చు, నో ప్రాబ్లం. కాకపోతే ఇలాంటివి కొద్దిగా ఫస్ట్ టైం ట్రై చేస్తున్నప్పుడు కొద్దిగా టెస్ట్ చేసుకొని వేసుకోవడము మంచి పని. మీరు కలర్స్కి వీటికంటే కూడా కలర్స్ విషయంలోకి వెళ్తే కలర్స్ కూడా ముందు కెమికల్ కాబట్టి టెస్ట్ చేసి వేసుకోవడమే ఉత్తమం అన్నమాట. గ్రే హెయిర్ కవరింగ్ కోసం అయితే నో ప్రాబ్లం, ఇంకా మనం దాన్ని చేసేది ఏమీ లేదు కాబట్టి దాన్ని. కాకపోతే ఒక అపోహ ఏంటంటే హెయిర్ కలర్ వేస్తున్నప్పటి నుంచి మాకు గ్రే హెయిర్ ఎక్కువ అవుతుందన్న ఇది ఉంటుంది. అదేం లేదండి. గ్రే హెయిర్ అనేది ఆటోమేటిక్గా మన లోపల ఉన్న మెలనిన్ వల్ల గ్రే హెయిర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది, ఆ కలర్ పిగ్మెంట్స్ అనేవి తగ్గిపోతుంటాయి. కాకపోతే మనకి ఇంకా రోజులు జరిగే కొద్దీ ఆ ప్రొడక్షన్ అనేది, ఆ మెలనిన్ అనేది తగ్గిపోతుంది కాబట్టి వైట్ హెయిర్ ఇంక్రీజ్ అవుతుంది. మనం ఏం చేస్తామంటే ఆ వైట్ హెయిర్ని కవర్ చేసుకోవడానికి కలర్స్ వేస్తుంటాం కాబట్టి అది కలర్ షేడ్ అవుతున్న కొద్దీ వైట్ ఎక్కువ అనిపిస్తుంది. దానివల్ల మీరు ఇంకా కలర్ వేయడం వల్లనే వైట్ హెయిర్ ఎక్కువ అవుతుంది అని అనుకుంటారు తప్పితే అది అయితే కరెక్ట్ కాదు. కలర్ అనేది కవర్ అవుతుంది మనకి, కానీ వైట్ హెయిర్ మాత్రం మన లోపల ఇన్నర్గా కలర్ పిగ్మెంట్స్ సరిగా ఇది కాకపోవడం వల్లే వైట్ హెయిర్ పెద్దదవుతూ ఉంటుంది మనకి. కాకపోతే ఫ్యాషన్ కలర్స్కి వచ్చేసరికి ఫ్యాషన్ కలర్స్ అనేవి స్ట్రీక్స్ అని ఒక రకంగా వేసుకుంటున్నారు, గ్లోబలైజేషన్ కొద్దిగా చేసుకుంటున్నారు. ఈ కలర్స్ అనేవి ఫుల్గా కెమికల్ కాబట్టి మనము చేసుకోవచ్చు, కానీ వీటిని తీసుకునే కేర్ తీసుకోకపోతే చాలా డ్రై అండ్ డ్యామేజ్ అయిపోతుంది హెయిర్ మాత్రము. వీటిని చేసుకుంటున్నప్పుడు మీరు ఎంత ఇదిగా చేసుకుంటున్నారో అట్లాగే స్పాస్కి వెళ్ళడం మంచిది. హెయిర్ స్పా అలాంటివి హెయిర్ కండిషనర్స్ చేసుకుంటూ హెయిర్ని ఎంత కేర్ఫుల్గా మెయింటైన్ చేయగలిగితే మీరు కలర్స్ వేసుకున్నా నో ప్రాబ్లం. మనం అలా కాదు, హెయిర్ కలర్ వేసేసాము ఇంకా మనం ఎందుకు ఏదో ఒకట్లే అన్న విధంగా ఉంటే మాత్రము కలరింగ్కి వెళ్ళకపోవడమే మంచిది. గ్రే హెయిర్ కవరేజ్ కోసం అయితే నో ప్రాబ్లం, కానీ ఫ్యాషన్ కలర్స్కి వెళ్ళాలంటే మాత్రం మీరు హెయిర్ స్పాస్కి వెళ్ళి దాన్ని మెయింటైన్ చేసే విధంగా ఉన్నప్పుడు మాత్రమే మీరు హెయిర్ కలరింగ్కి వెళ్ళడం చాలా మంచిది.